అరేబియా కడలి అనేది నేను చూసినప్పుడు ఇమీడియట్ గా తండ్రి అనిపించింది. బట్ ఐ కేమ్ టు నో దట్ దిస్ ఈస్ ఎ సిరీస్ ఈజ్ ఆల్ అబౌట్ డీటెయిలింగ్ అండ్ లాట్ ఆఫ్ క్యారెక్టర్ డెప్త్ అండ్ లాట్ ఆఫ్ డ్రామా. సో నేను సత్యదేవ్ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అదే చెప్పాను, ఏంటంటే తండెల్ ఈజ్ లైక్ ఎ ట్రైలర్ ఫర్ యువర్ సిరీస్ because similar incidents happened there, but here you get to get the greater depth. సో అసలు ఈ రెండు ఒకేసారి ఎలా జరుగుతున్నాయి? why is it happening to you? సో ఇన్సిడెంట్ జనరల్గా మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ ఎక్కడి నుంచో ఎవ్రీబడి విల్ బి థింకింగ్ ఆఫ్ ద సేమ్ టైం. మనం వెబ్ సిరీస్లో కూడా చూస్తే స్కామ్ విల్ బి మెనీ సిరీసెస్ బేస్డ్ ఆన్ స్కామ్ కేమ్ ఇన్ ద సేమ్ టైం. భగత్ సింగ్ గారి స్టోరీ చూస్తే దే ఆర్ సెవరల్ స్టోరీస్ ఆన్ భగత్ సింగ్ అట్ ద సేమ్ టైం. లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి అన్నమాట. సో ద సేమ్ వే హియర్ చింతకింది శ్రీనివాసరావు గారు కేమ్ విత్ ఎన్ గ్రేట్ ఐడియా యాక్చువల్లీ. ఆయన కళింగాంధ్ర ఎక్కడ, కరాచీ ఎక్కడ. సో ఈ యొక్క సముద్రం అనేది ఇట్ ఆల్వేస్ ప్రొవైడ్స్ అట్ ద సేమ్ టైమ్ ఏ బిగ్ థ్రెట్. అది చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఈ జాలర్ల కథలు చెప్పడం అనేది. బట్ గమ్మత్ ఏంటంటే ఈ వెబ్ సిరీసెస్ అండ్ ఫిల్మ్స్ ఈ రెండు కూడా టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. బోత్ ఆర్ పవర్ఫుల్ వే టు టెల్ స్టోరీస్, బట్ దే సర్వ్ డిఫరెంట్ పర్పసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్స్ అనుకుంటే మనం చాలా బిగ్గా క్రాఫ్ట్ చేస్తాము, ఒక సినిమాటిక్ విజన్ ఉంటుంది, ఒక ఎమోషనల్ ఇంపాక్ట్, ఒక వన్ స్ట్రాంగ్ పంచ్లో వెళ్ళిపోద్ది, టైట్ ఆర్క్, వన్ క్లైమాక్స్, ఒక అన్ఫర్గెటబుల్ రైడ్లోకి వెళ్తాం. దాని మ్యాజిక్ ఒకటి ఉంటుంది, ఒక డార్క్ హాలు, కలెక్టివ్ గ్యాస్ అందరం కలిసి బిగ్ స్క్రీను, నథింగ్ బీట్స్ ఇట్. వేరాస్ దేర్ ఇస్ అనదర్ థింగ్. ఈ వెబ్ సిరీస్లో వచ్చేసరికి క్యారెక్టర్ డెప్త్ అన్నమాట. ఎవ్రీ షేడ్ ఆఫ్ క్యారెక్టర్ని మనం ఒక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ అవర్స్లో ఆర్ ఎపిసోడ్స్లో తీసుకోవచ్చు కదా యాక్చువల్గా. సో తండేల్ అనేది ఒక సినిమా అయితే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అనేకమైన ట్విస్ట్లు ఉంటాయి అన్నమాట. వి గెట్ టు ప్లే లాట్ ఆఫ్ గేమ్స్ విత్ ఒక మిస్టరీ కావచ్చు, ఎమోషన్ కావచ్చు, ఆ ఆర్క్స్ అన్నమాట, అండ్ సెవరల్ క్లిఫ్ హ్యాంగర్స్. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆ బింజ్ ఫ్యాక్ట్ ఒకటి ఉంటుంది. మన టుడేస్ ఆడియన్స్ చూస్తే దే లవ్ టు లివ్ ఇన్ సైడ్ ద స్టోరీ ఫర్ డేస్ అన్నమాట. మనం ఎందుకు చూడలేదు అలాగే వెబ్ సిరీస్ గివ్స్ దట్ లగ్జరీ. అందుకని రెండు జరుగుతున్నా కూడా ఇది అండ్ వెబ్ సిరీస్లో ఇంకా ఏంటంటే మోర్ ఎడ్జీగా ఉంటాయి, రా ఎక్స్పెరిమెంటల్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, ఆ థీమ్స్ అవన్నీ కూడా బాగుంటాయి. ఇన్ దట్ థింగ్ ఇక్కడ ఈ స్టోరీ అనేది అంటే అది కథది అయితే అది ఫార్మాట్, ఈ ఫార్మాట్ డిసైడ్ చేసింది బేసికల్గా. ద స్టోరీ డిసైడ్స్ ద ఫార్మాట్, నాట్ ద అదర్ వే అరౌండ్. అందుకని ఈ కథ ఇప్పుడు అరేబియా కడల్ అనే కథ వెబ్ సిరీస్లో చెప్పడానికి ఆస్కారం వచ్చింది, తండేల్ అనే కథ సినిమాగా చెప్పే ఆస్కారం వచ్చింది. మీది బుక్ ఇట్స్ బేస్డ్ ఆన్ ద బుక్? నో, బేసికల్గా ఏంటంటే మున్నిటి గిట్లనే కథ రాశారు అది. బట్ ఇవంతా కూడా ఈ బుక్ ప్రచురించడానికి ముందే ఈ కథ నాకు తెలుసు అన్నమాట యాక్చువల్గా. సో వాసిరెడ్డి నవీన్ గారు ఆయన మన తానా కోసం కథల కోసం ఎంపిక చేస్తున్నప్పుడు దాని ముందే నవీన్ గారు ఇలా కథ జరుగుతుంది అని చెప్పారు యాక్చువల్గా. ఇది బుక్కి దీనికి సంబంధం లేదు. నో, దెర్ ఇస్ ఏ లాట్ దట్ హ్యాస్ బీన్ అసలు అంటే చాలా పేర్లు ఏది ఉండదు అన్నమాట. ఆ నేపథ్యం ఒకటే బుక్లో ఉంది, తాండేల్లో ఉంది, ఇందులో ఉంది అన్నమాట. బట్ ఇట్స్ ఎంటైర్ థింగ్ ఇట్స్ ఎ ఫిక్షనలైజ్డ్ అండ్ న్యూ సెటప్ అండి. ఓకే, బేసికల్గా ఈ సిరీస్ లో చాలా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ జరుగుతాయి, దేశానికి సంబంధించినవి, పాకిస్తాన్ సంబంధించినవి, అండ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ టు క్రియేట్ డ్రామా. జనరల్ గా జింగోయిజాన్ని చేసేసి డ్రామా క్రియేట్ చేసే అవకాశం ఉంది. మీరు బ్యాలెన్స్ గా ట్రీట్ చేస్తారా? యూ ట్రై టు రైజ్ దోస్ ఎమోషన్స్. చాలా మనుషులు దేశాల్లాగా ఆలోచించారండి, మనుషులు ఇండివిజువల్గా ఆలోచిస్తారు. ఈ జాలర్లు ఆలోచించేది ఏంటి? వాళ్ళు ఆకలి, వాళ్ళ చేపలు, వాళ్ళ వలలు పట్టుకోవటం. వీళ్ళు దేర్ ఓన్లీ దే థింక్ యాక్చువల్లీ. బట్ అనుకోని పరిస్థితుల్లో కనపడని సరిహద్దులు, నీళ్ళ మీద సరిహద్దు కనపడదు అనమాట. ఆ గీతలు సముద్రం మీద నీళ్ళు ఎలాగిస్తాం? అందుకనే చాలా గొప్పగా రాశారు ఆయన, కన్నీరు మున్నీరు. మున్నీరు అంటే సముద్రపు నీరు, రెండు ఉప్పుగానే ఉంటాయి అన్నమాట. వీళ్ళు తెలియకుండా ఈ సముద్రపు నీరులో ఆ సరిహద్దు దాటినప్పుడు ఒక్కసారిగా మనుషులుగా ఉన్నోళ్ళు ఒక్కసారి ఈ దేశపు ఖైదీలు అయిపోతారు. ఆ రాజకీయ నేపథ్యం వచ్చింది, వీళ్ళకి తెలియకుండా వెనక చాలా జరుగుతూ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ రైటర్స్ రూమ్ హెడెడ్ బై చింతకింది శ్రీనివాసరావు గారు అండ్ సూర్యకుమార్ గారు, డైరెక్టర్ సూర్యకుమార్ గారు, మీ యాజ్ ఎ షో రన్నర్, వాట్ ఎవర్ వీ థాట్. అండ్ అది ఆ రాజకీయాలు అనేది పెద్దగా లేకుండా అవసరం అక్కడ వి మెట్ విత్ సో మెనీ ఆఫ్ ద ఫిషర్మెన్. సూర్యకుమార్ గారు చాలా మందిని కలిశారన్నమాట.
చాలా డాక్యుమెంటరీస్ చూశారు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్ని కలిశారు, లాయర్స్ని కలిశారు, లీగల్ టీమ్స్, ఎవ్రీథింగ్. కలిసిన తర్వాత ఎంతవరకు అవసరమో అక్కడక్కడ సినిమాటిక్ చేసుకుంటా చాలా న్యాచురల్గా జరిగేటట్టు చూశారు. ఎక్కడ కూడా ఆ, ఒక అతిశయానికి ఆస్కారం లేకుండా వెళ్ళారన్నమాట. రైట్. సూర్య గారు, Yes. మీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందా సిరీస్ లో? సిరీస్ చేయలేదు సార్, దిస్ ఇస్ మై డెబ్యూ యాక్చువల్గా. బట్ ఏంటంటే నేను ఒకటి రెండు డాక్యుమెంటరీలు బంద్ చేశాను నేను యాక్చువల్గా. లాస్ట్ టైం శ్రీకాకుళం దగ్గర మత్స్యకారుల మీద చిన్న చిన్నవి చేశాను. అవి చిన్న చిన్న స్టోరీస్ నాడు పెట్టాం ఎక్కువగా చేయకుండా. బట్ ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్స్ ఏంటి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు ఏ సిచ్యువేషన్ ఎలా రియాక్ట్ అవుతారు, ఇవన్నీ మంచి అవగాహన ఉంది. ఓకే. సో బేసికల్ గా ఈ ఈ స్క్రిప్ట్ కి సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మీ డాక్యుమెంటరీస్ అనే ఎక్స్పీరియన్స్ కూడా ఒక కారణం క్రిష్ గారు? అంటే డాక్యుమెంటరీ సూర్యకుమార్ గారు మేమిద్దరం కొలీగ్స్ ఫ్రమ్ లాంగ్. నా సినిమాలకి బేసికల్గా నేను ఒకరికొకరి సినిమాలో రసూల్ గారితో వర్క్ చేసినప్పుడు సూర్యకుమార్ గారు దానికి చీఫ్ అసోసియేట్, ఆయన కో డైరెక్టర్ గారు అనమాట. దట్ గోస్ లాంగ్ బ్యాక్ అప్పటి నుంచి. దెన్ వన్స్ ఐ బికేమ్ డైరెక్టర్. ఇప్పుడు నా గత సినిమాలకి సూర్యకుమార్ గారు సెకండ్ యూనిట్ డైరెక్టర్. So several he worked as chief associate with me, co-director with me. Most times, if I need any second unit to be happened, then Surya Kumar Garu is my right hand man, and he does everything for me basically. Na ads kaవచ్చు, అవన్నీ కావచ్చు. Ads లో as you know, products second unit చాలా వర్క్ చేసిద్ది అన్నమాట. వన్ డే నేను చేస్తుంటే ప్యారల్గా జరుగుతూ ఉంటుంది. సో ఫ్రమ్ దట్ టైమ్ హీ వాస్ డిస్కసింగ్ ద స్టోరీ, సమ్ అదర్ స్టోరీ హీ వాస్ డిస్కసింగ్. దట్ ఈస్ ఆల్సో బ్యూటిఫుల్, సీ రూటెడ్. అది ఆయన యాక్చువల్ డెబ్యూ కావాలన్నమాట. హీ వాజ్ నరేటింగ్ దట్ ఫిల్మ్ టు మై ఫాదర్ అండ్ రాజీవ్ గారు, అండ్ దెన్ వీ రియలీ లవ్డ్ ఇట్. అండ్ ఇన్ ద మీన్ టైమ్ అన్నీ అనుకోకుండా ఈయన చెప్పిన డాక్యుమెంటరీస్, ఆయన తీసుకొచ్చిన కథ, at the same time, there was time for, and it's time for him basically. We are thinking, and ఆ టైంలో ఇలా జరగటం. దెన్ ఈ కథ ఆలోచిస్తున్నప్పుడు సూర్యకుమార్ గారు, he got his take అన్నమాట. The entire screenplay and everything, that take is taken by సూర్యకుమార్ గారు only. And I know what a great capability, and అందరికి కావాల్సిన ఒక్క ఆపర్చునిటీ అన్నమాట. And through this he got that one. Right. OTT వచ్చిన తర్వాత you are one of the earliest people who recognized the potential and he started making OTT series. So గమ్యం అనే చాలా వెరీ ఎమోషనల్ అండ్ వెరీ హార్ట్ టచింగ్ ఫిల్మ్ నుంచి slowly you have become a businessman where you find the potential and you make you adapt to it. అలాగైంది. కానీ సినిమాలు తగ్గుతున్నాయి ఎందుకని మీ దగ్గర నుంచి? సినిమాలు క్లియర్గా వస్తున్నాయండి. బికాస్ నా గ్యాప్ అనేది హరిహర వీరమల్లు, కోవిడ్, ఆ కారణాల వల్ల బేసికల్గా ఆ చిన్న లైన్ వల్ల అన్నమాట. బేసికల్గా మనం కాన్స్టెంట్గా చేస్తూ ఉన్నాము. అండ్ మోర్ దాన్ దట్, మీ అండ్ రాజీవ్, వీ హ్యావ్ అవర్ ఓన్ స్టూడియో కైండ్ ఆఫ్ థింగ్, అవర్ ఓన్ ప్రొడక్షన్ హౌస్, rather ప్రొడక్షన్ హౌస్, and there are several things that happen basically. So I'm more a storyteller, and these are different formats, and I'm happy that everything what we are doing is finding screens. Yeah. ఘాటి ట్రైలర్ రిలీజ్ అయింది. అనుష్క గారిని పీపుల్ హావ్ బీన్ వాంటింగ్ టు సీ హర్ లైక్ దట్. చాలా డైనమిక్ అండ్ వెరీ రా రోల్. ఇంకొక few days లో it is going to get released, right? Yes. September 5th it's releasing. You remember, మనం వేదంకి ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు జూబ్లీస్ లో కాఫీ కెఫే డేలో ఎక్కడ కూర్చున్నాం, ఒక కాఫీ షాప్ లో. దట్ టైమ్ యూ స్పోక్ అబౌట్ వేదం చివరిలో అరుంధతి లాగా ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఇచ్చేయాల్సింది. మన మనోజ్ అప్పుడు కాపాడే సీక్వెన్స్, దాని తర్వాత వస్తుంది బన్నీ గారికి చివరికి వస్తుంది, అల్లు అర్జున్ గారికి మనోజ్ గారికి మధ్యలో అవును కూడా పెట్టేయాల్సింది అన్నారు, గుర్తుందా? ఇట్స్ వెరీ లాంగ్, చాలా ఫన్నీ కాన్వర్సేషన్. సో ఇప్పుడు అనుష్క గారి విశ్వరూపం చూపించడానికి ఇలా అవకాశం దొరికింది. దట్స్ గ్రేట్. ఎందుకంటే ఆమె షీ హాస్ సో మచ్ ఆఫ్ పొటెన్షియల్. అంటే సూపర్ స్టార్ యాక్షన్ ఫిల్మ్స్ కూడా షీ హాస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. ఐ థింక్ ఇట్ విల్ బి ఎక్స్‌ప్లోర్డ్ ఇన్ ఘాటి. పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ హర్ యాక్చువల్లీ. సో మీ దగ్గర నుంచి గమ్యం లాంటి హృదయం బాగా కదిలిచ్చే సినిమా ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు వస్తున్నాయి అన్ని. యు వాచ్ ఘాటి, యు వాచ్ అరేబియా కడలి, ఇవన్నీ ఎవ్రీథింగ్ ఇస్ ద స్టోరీ. వాట్ ఎవర్ ఐ పిక్, జీవి గారు మీరు చూడండి, however big hit is, however whatever is the response, but ప్రతి దాంట్లో
ఒక మనిషి కథ ఉంటుంది అన్నమాట బేసికల్గా. ప్రతి మనిషి మీరు ఒకటి అన్నారు నో ఆర్ యూ బిజినెస్ మ్యాన్ ఆర్ నో ఇస్ మోర్ ద బిజినెస్ మ్యాన్. రాజీవ్ గారు ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఇక్కడ ఆమె క్రియేటివ్ హెడ్ అన్నమాట బేసికల్గా. ఫర్ మీ ఐ వాంట్ టు టెల్ దిస్ స్టోరీ. అరేబియా కళ నుంచి నేను ఎంత డబ్బు వస్తుంది అనేది అది రాజీవ్ గారు చూసుకుంటారు. ఘాటి నుంచి ఎంత డబ్బు వస్తుంది అనేది అది రాజీవ్ గారు, నాన్నగారు, వంశీ గారు, ప్రమోదన్, విక్కీ గారు వాళ్ళ గొడవ అది. నా అంతర్లోకంలో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇట్స్ మై లైఫ్ బేసికలీ. ప్రతిదీ నేను ఒక కథ నుంచి ఒక కథ చెప్తా ఉంటాను. నా ఇక్కడ వన్స్ యూ కమ్ టు ఆఫీస్ యూ సీ దెర్ బి సెవరల్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ నో ఐ స్వేర్ మీరు ఇప్పుడు వస్తే అర్థమైంది ఓహో అని. నేను చెప్పినా కూడా నమ్మలేంత నిజం అన్నమాట. జనరల్ గా మీరు ఎందుకు డైరెక్ట్ చేయరు వెబ్ సిరీస్ కానీ ఓటీటీవీ? వై యు వాంట్ టు బి ఎ షో రన్నర్? For this, actually, I'm very busy with my films, and back to back, I have commitments for long. And నేను వీరమల్లు సినిమా చేస్తున్నప్పుడే ఘాటి కమిట్మెంట్ ఉంది. దెన్ ఐ హ్యావ్ 2 other commitments. And more than that, ఈ కథకి I'll be a very good showrunner, and Suryakumar garu will be a very good director, and that's the reason. And I'm happy to do that. రైట్. మీరు వీరమల్లి నుంచి బయటకు వచ్చినప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా హీ వాజ్ రియల్లీ ప్రైజింగ్ యూ. బేసికల్ గా జనరల్ గా ఒక ఇట్స్ లైక్ ఎ బ్రేకప్ టైప్ లోనే కనిపిస్తుంది బయట వాళ్ళకి. In the creative processes, actually, లాట్ జర్నీస్ ఉంటాయి అన్నమాట. అండ్ కళ్యాణ్ గారు అంటే నాకు ఎంత ఇష్టం, అందరికీ తెలిసిన విషయం. బేసికల్లీ దెర్ ఈస్ ఎ వెరీ యూనిక్ స్టోరీ తీసుకెళ్ళాము, యూనిక్ స్టోరీ. బట్ దేర్ వాజ్ సెవరల్ డిలేస్ అన్నమాట. కోవిడ్ అది కావచ్చు, షెడ్యూలింగ్ ఓన్లీ. బట్ ఎనీవే, ఏం మాట్లాడాలన్నా వి విల్, బికాస్ ఐఎమ్ షూర్ ద ప్లాట్ఫామ్ ఈజ్ ఆఫ్ అమెజాన్ ప్లాట్ఫామ్ లో మన ఇద్దరం కూర్చొని ఉన్నాము. సో దట్ నో ఇట్ విల్ బి and instead of revisiting anything, it's great to do justice to Arabia Kadali. So what is the reason for casting the main leads? Surya garu, you want to enlighten? And Satya మీరు చూసారు బేసికల్గా. ఈ బద్రి అనే క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. అక్కడ ఉన్న సొసైటీలో వాళ్ళందరికీ తల్లో నాలుగులాగా ఉంటాడు. బట్ వీళ్ళు వెళ్ళి ఒక అక్కడ ఇరుక్కుపోయినప్పుడు దెర్ ఆర్ పీపుల్ హూ విల్ లుక్ అప్ టు సమ్వన్. మనందరం ఒకవేళ సముద్రంలో కూడా ఎవరైనా మునిగిపోతుంటే ఏ ఆధారు దొరికితే ఆధారు పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఇట్ మైట్ బి ఎనీథింగ్ యాక్చువల్, ఆర్ సమ్టైమ్స్ ఫేక్. ఓకే, చాలా గొప్ప కవిత ఉంటుంది బేసికల్గా. సముద్రంలో మునిగిపోతున్నప్పుడు అలలు పట్టుకుంటారంట ఏదో. సో దోస్ కైండ్ థింగ్స్. ఇలాంటి క్యారెక్టర్ చాలా స్టడీగా ఉండాలి. అండ్ ఇట్స్ too many shades ఉన్నాయి. అండ్ వి నో సత్యదేవ్ గారు ఎంత గ్రేట్ యాక్టర్ యాక్చువల్లీ. అండ్ సో హీస్ గెటింగ్ ద గ్రేట్ ఆపర్చునిటీస్ నౌ. బట్ ఆయనకి ఇంకా గ్రేట్ ఆపర్చునిటీస్ తెలుగు ఇండస్ట్రీ హ్యాస్ టు గివ్, the Indian industry has to give more opportunities, and because he's a great actor actually, but everybody is getting their own time అంటారు కదా. సో సత్యదేవ్ గారి ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సరిపోతారనిపించింది. ద సేమ్ టైం ఆనంది గారును, ఇద్దరు ఒక జాలలు లాగా ఉండాలి. బట్ చాలా ధైర్యవంతురాలామా. బట్ అట్ ద సేమ్ టైం తనకంటూ ఒక నిర్దిష్టమైన గమ్యం ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేయాలని ఉంటుంది. అండ్ షీఈస్ వెరీ క్లెవర్ యాక్చువల్లీ. ఈ క్యారెక్టర్ గంగా క్యారెక్టర్స్, ఈ రెండింటికి వీళ్ళిద్దరైతే పర్ఫెక్ట్గా ఉంటుందని వీ హ్యావ్ chosen this casting. At the same time, there are several a big band of artists we have. Nazar gar దగ్గర నుంచి, రఘుబాబు గారి దగ్గర నుంచి, a big battery of actors we have. All of them you will not see. సో బాక్స్ ఆఫీస్ లో మనకి కలెక్షన్స్ అటువంటి అన్ని కనిపిస్తే హౌస్ఫుల్స్ అవటం అలాగా. వెబ్ స్పేస్ లో వాట్ ఈస్ ద పారామీటర్ అంటే దట్ ఈస్ సీన్ బై ద పీపుల్, జనాలు తెలుసుకోవడానికి వాట్ ఈస్ ద పారామీటర్? నెంబర్స్ అనేవి దట్స్ ఓన్లీ విత్ ద ప్లాట్ఫామ్స్. బేసికలీ ప్రైమ్ వాళ్ళు మాత్రమే తెలుస్తుంది. అండ్ ద అదర్ సైడ్ వచ్చేసి యూ విల్ అండర్స్టాండ్ హౌ ఫార్ ఇప్పుడు మేము ఇంతకుముందు తీసిన వెబ్ సిరీస్ కానీ ఇప్పుడు ఉన్నాయి, కానీ ద పీపుల్స్ రియాక్షన్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం హిట్ అయిన అన్ని చూస్తే ఎంతమంది చూశారు ఆ పారామీటర్స్ మనకు అర్థమైపోతూ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, వీఆర్ అన్ గ్రేట్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ప్రైమ్లో ద వే they really take it forward. ఇక్కడ the prime team which helped us in setting up దగ్గర నుంచి పద్మ గారు కావచ్చు, రేష్మ గారు కావచ్చు, the entire team of prime creative process నుంచి ఇప్పుడు మార్కెటింగ్ దాకా, how they are doing everything is very exciting. So I'm sure that people will see all our efforts and they will really like this show. So audience లో వచ్చే వరకు it's just word of mouth. There is no other parameter to attract people to watch a series.
Absolutely, yes. People like you, actually. So, absolutely, there word of mouth. And ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత fast spread అవుతుంది. If they are liking it and they are not liking it also, everything is spreading super fast. And I'm sure this will create a lot of buzz through the word of mouth. రైట్. ఇంతకు ముందు మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వెబ్ సిరీస్లు కానీ ఓటీటీ స్పేస్ ఇప్పటికీ చాలా ఫినామినల్ గ్రోత్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈస్ దర్ ఎనీ సాచురేషన్ పాయింట్, లేదంటే టూ మచ్ ఆఫ్ కంటెంట్ కమింగ్ అవుట్ అనేది కూడా? నాట్ ఇన్ ద వెబ్ సిరీస్ స్పేస్ లో. మూవీస్ అంటే మనకి చాలా, కానీ వెబ్ సిరీస్ ఇస్ వెరీ లాంగ్ ప్రాసెస్. మనం ఫస్ట్ ఒక స్క్రిప్ట్ అనుకున్న దగ్గర నుంచి కాన్సెప్చువలైజ్ ఓకే చేసుకుని డెవలప్మెంట్కి వెళ్ళి అన్ని ఎపిసోడ్స్ రాసి నౌ యూ గో త్రూ ద సెవరల్. సో ఇట్స్ టేకింగ్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఎ గ్రేట్ రైటర్ రూమ్. మన వెబ్ సిరీస్ అంటే ఒకళ్ళిద్దరు కూర్చొని రాసేది కాదన్నమాట. కనీసం 7-8 మంది కూర్చొని రాయాలి, బికాస్ దే ఆర్ సెవరల్ అదర్ క్యారెక్టర్స్. యూ హ్యావ్ టు కమ్ ఫ్రమ్. మనం సినిమా రాస్తున్నప్పుడు ఇట్ విల్ బి ఈజియర్ యాక్చువల్లీ. వెబ్ సిరీస్ రాయటం అనేది కాంప్లెక్స్ నేరేటివ్కి వెళ్తూ ఉంటాయి, సబ్ ప్లాట్స్ వస్తూ ఉంటాయి. అక్కడ వదిలేసిన క్యారెక్టర్ మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి. ఆ ప్లాంటింగ్ పే ఆఫ్స్, ఆ హుక్ సీన్స్ దగ్గర నుంచి క్లిఫ్ హ్యాంగర్స్, లాట్ ఆఫ్ గ్రామర్ ఇన్ దట్ యాక్చువల్లీ. బట్ మనం ఇప్పుడిప్పుడే అడాప్ట్ అవుతున్నాము. వీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ A to Z అనేది ఒక కర్వ్ ఉంటే, మనం ఒక హాలీవుడ్లో కావచ్చు, వెస్ట్రన్లో ఇఫ్ దే ఆర్ ఎట్ JKLM ఎక్కడ ఆ దగ్గరలో ఉన్నారంటే మనం ఇంకా CDల దగ్గరే ఉన్నాం అన్నమాట, టు అండర్స్టాండ్ ద వే. సినిమా అనేది మనకు బాగా వంట పట్టింది, ఆర్ వీ నో దట్ స్ట్రక్చర్స్ అండ్ ఎవ్రీథింగ్. వెబ్ సిరీసెస్ స్టిల్ ఇన్ ద ఎమర్జింగ్ స్టేట్, అందుకని. బట్ వీఆర్ గెటింగ్ సమ్ గ్రేట్ కంటెంట్ అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. వెబ్ సిరీస్ లో సీజన్స్ ఉండటం వల్ల కూడా యూ హ్యావ్ టు హ్యావ్ సచ్ అ వాస్ట్ అండ్ ఆర్గనైజ్డ్ కంటెంట్ దట్ థర్డ్ సీజన్ లో ఫస్ట్ సీజన్ కి ప్లాంటింగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్. ఇప్పుడు రాస్తున్నప్పుడు సూర్యకుమార్ గారు ఆయన రైటర్స్ రూమ్ లో ఆయన బిహేవ్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది అనమాట. దెన్ చింతకింది గారు బిహేవ్ చేసే పద్ధతి ఒకటి, రమణ గారు అని ఉంటారు, ఆర్జే అని ఉంటారు. వీళ్ళందరూ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. దే ఆర్ రైటింగ్, బట్ ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ డిఫరెంట్ రోల్ టు బి. ఈ క్యారెక్టర్స్ అన్ని క్లియర్గా వస్తున్నాయి లేదా చూడండి, ఆర్క్స్ కరెక్ట్గా వస్తున్నాయా, సబ్ టైటిల్ కరెక్ట్గా వస్తున్నాయా, థీమ్ కరెక్ట్గా ఉందా, టోన్ ఎలా ఉంది, స్టైల్ ఎలా ఉంది, అవన్నీ. బికాస్ ప్రొలాంగ్డ్కి వెళ్తూ ఉండాలి. మనం ఇప్పుడు ఎంత ఎంత పెద్ద గొలుసైనా, ఎంత లింక్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలన్నమాట. సో దట్ రైటర్స్ రూమ్ ఈస్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ ఇట్, అండ్ బికాస్ ఆఫ్ దట్ వీ గాట్ ఏ గ్రేట్ ప్రొడక్ట్. మీరు యూఆర్ అవిడ్ రీడర్ ఆఫ్ బుక్స్ అన్నట్టు. మన సాహిత్యం చాలా పెద్ద సాహిత్యం ఉంది, చాలా మంచి సాహిత్యం ఉంది, చాలా డీటెయిల్డ్ కూడా ఉంది. ఫ్యూచర్ లో సిరీస్ మన పాత క్లాసిక్స్ అడాప్ట్ చేసి Yes, we are doing that. We already, not the platform to talk, but we already did couple of great epic book quote already chesam basically, which will be coming soon. Then there will be other books which we already some we bought rights and some we that is from the First Frame Entertainment. As Rajiv garu, we have our own OTT wing actually, which we are really strong making. We are making the films ikkada ఎలా అయితే ఘాటి కావచ్చు, వరుణ్ తేజ్ గారి సినిమా కావచ్చు, ఫస్ట్ ఫ్రేమ్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఎలా వస్తున్నాయో వెబ్లో కూడా అలాగ ఉన్నాయి. ఫర్ దట్ వీ హ్యావ్ సమ్ ఒరిజినల్ కాంటెంట్ ఉంది, సమ్ ఫ్రమ్ ద బుక్స్. వీఆర్ అడాప్టింగ్ ఫ్రమ్ ద బుక్స్. రైట్. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ త్రూ వెరీ రఫ్ ప్యాచ్. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా, దేర్ ఇస్ అదర్ మీటింగ్. ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు మీట్ సూన్, రైట్? అనదర్ couple of weeks. Yeah, what I mean to say is ఈ టైంలో వెబ్ ఈస్ పికింగ్ అప్, వెబ్ సిరీస్ ఈస్ పికింగ్ అప్. అంటే ఇట్స్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ మారుతున్నాయి బేసికల్గా. సో మేకింగ్ ఎ ఫిల్మ్ ఇస్ డిఫికల్ట్, మేకింగ్ ఎ వెబ్ సిరీస్ ఇస్ డిఫికల్ట్ రైట్ నౌ. Making a web series is a very, very difficult thing. Releasing and making a film big, it is a difficult thing. Those are two different things. Cinema చేయటం, రాయటం, నేను చెప్పినట్టు both are two sides of storytelling. ఒకటే two types of coin, అటు ఇటు అంతే అన్నమాట. కాకపోతే ఇక్కడ ప్లాట్ఫామ్ ప్రీ అప్రూవ్డ్ అండ్ వీ హ్యావ్ ఏ ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు సినిమా రిలీజ్ చేయాలంటే బికాస్ పీపుల్ ఆడియన్స్ టైం, వీ హ్యావ్ టు బై ద ఆడియన్స్ టైం అన్నట్టు బేసికల్గా. సో అన్ని తెలిసినవి మనం మాట్లాడుకుంటుంది. సో సినిమా రిలీజ్ చేయడానికి, బట్ సినిమా బాగుంటే వీఆర్ సీయింగ్ దట్ వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత వైల్డ్ ఫైర్ అవుతుంది.
ఓకే, మన అట్ ద సేమ్ టైం ఆడియన్స్ ఎలా వస్తున్నారని మనం చూసాం. అండ్ సెకండ్ థింగ్, నేను చాలాసార్లు ఇది చెప్పాను, ప్రతి ఇంట్లో ఒక చిన్న దేవాలయం ఉంటుంది, ప్రతి ఇంట్లో ఒక కిచెన్ ఉంటుంది, ప్రతి ఇంట్లో ఒక టీవీ ఉంటుంది. బయట అందరూ గుళ్ళకి వెళ్తాం, అందరూ హోటల్కి వెళ్తున్నాం, అలాగే అందరం సినిమాలకు వెళ్తాం. దెర్ ఈజ్ నో అదర్ గో. దట్ ఈస్ ఇట్స్ ఈక్వేషన్ ఎంతైనా రానివ్వండి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇన్ దిస్ ఐ జాయిన్ ఈజ్ వీ నీడ్ నెంబర్ ఆఫ్ థియేటర్స్. అదొక డిఫరెంట్ థింగ్ విచ్ వీ విల్ డిస్కస్ యాక్చువల్లీ. సో చైనాలో ఉన్నట్టు ఇక నెంబర్ ఆఫ్ థియేటర్స్ రావాలంటే ఏమంటారంటే, ఇంట్లో నుంచి అడుగు బయటకు వేస్తే కారు తీయకుండా సినిమా చూసి వచ్చే రోజులు రావాలి. సో బికాస్ 10 days ఆఫ్ ద టైం, 1 week, and then the next weekend. That's the time we are having with the audience actually. That's the revenue thing actually. సో ఇప్పుడు కార్ తీసి అక్కడ పార్క్ చేసి లోపలికి వెళ్ళి అది పాప్కార్న్ అది కాకుండా శుభ్రంగా ఇక్కడ భోజనం చేసుకొని సరదాగా 10 minutes అట్లా నడుచుకుంటూ వెళ్ళి థియేటర్లో కూర్చొని మళ్ళీ వచ్చేయాలి. అది ఉన్నప్పుడు యాక్చువల్గా ఎవ్రీథింగ్ విల్ బి బిగ్. అండ్ ఇక్కడ ఉండే బింజ్ వర్త్, ప్రొలాంగ్డ్ వాచింగ్, స్పెండింగ్ సో మచ్ టైమ్ ఇన్ ద స్టోరీ, దట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ఓటీటీ. మనం చాలా సీరియస్లు చూసాం, అది ఆ క్యారెక్టర్స్ని లవ్ చేస్తూ ఉంటాం, వి మిస్ దెమ్. ఓకే, ద బిగ్గెస్ట్ షోస్ మీరు మనం గుర్తించుకుంటే చాలా సేపు అందులో ఉండిపోతాం అన్నమాట. దట్స్ ఏ ఎక్స్పీరియన్స్. సినిమాకి వచ్చేసరికి బాక్స్ కట్టేసి డార్క్ దగ్గర అంత పెద్దగా వస్తూ ఉంటే, నా పక్కన కూర్చుంది, ఇంట్లో ఉండి ఓటీటీలో చూస్తున్నప్పుడు పక్కన కూర్చుంది నా భార్య, బిడ్డ, తల్ల, తండ్ర, స్నేహితులతో ఉన్నామని తెలుస్తుంది. అక్కడ ఉన్నప్పుడు పక్కన వాళ్ళు మర్చిపోతాం. మన ఇద్దరం సినిమాకి వెళ్ళిపోతే బేసికలీ నేను జీవితం వచ్చాను, నేను కృష్ణతో వచ్చాను అనేది వెళ్ళిపోతాం అన్నమాట. దట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, టూ డిఫరెంట్ థింగ్స్. నౌ వీఆర్ అడ్జస్టింగ్ ద ఎకనామిక్ మోడల్స్, అంతేగాని సినిమా ఎక్కడికి వెళ్ళిపోద్ది, లేకపోతే మొత్తం ఓటీటీ అయిపోద్ది, మొత్తం సినిమా అసలు అది ఉండదు. రెండు ఉంటాయి, చక్కగా ఉంటాయి, కో ఎగ్జిస్ట్ అవుతాయి. రైట్. మీ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి? ఘాటి రిలీజ్ అయిన తర్వాత when the right time I will announce that one. బాలకృష్ణ గారితో సినిమా ఉందనేసి బాలకృష్ణ గారితో సినిమా ఉన్నప్పుడు బాలకృష్ణ ఎవరు అనౌన్స్ చేస్తారు, ఎవరు చెప్తారు? నౌ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఘాటి రిలీజ్ అయిపోయిన తర్వాత దెన్ వి విల్ డిస్కస్ ఆన్. రైట్. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ ఇట్ టుమారో. అరేబియా కడలి నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టు. అలాగే ఘాటి కూడా చాలా, ఇట్ ఈస్ ఆల్సో లుకింగ్ లైక్ వరల్డ్ బిల్డింగ్ ఉంది కదా, చాలా డిఫరెంట్ టెరైన్, డిఫరెంట్ వరల్డ్. సో detail actually I would love to have a great conversation with you on that, like our old days. All the best Surya garu. Oh, thank you sir, thank you very much. Thank you Jeevi, thank you so much. Bye. Yeah.